రోప్ రెస్క్యూ టెక్నిక్స్ మరియు ఇంప్రవైజేషన్ మాడ్యూల్కు స్వాగతం. ఈ విభాగం పూర్తయ్యేసరికి మీరు ఈ కింది వాటి గురించి తెలుసుకుంటారు. తాడును గురించి వివరణ, తాడు ముడులకు సంబంధించి వివిధ పద్ధతులను నిర్వచించడం, తాడును ఉపయోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవటం, వివిధ రకాల ముడులను, కట్లు మరియు వంపులను గుర్తించి వాటి మధ్య తేడాను తెలుసుకోవటం, తాడును రెస్క్యూ పనిలో ఉపయోగించే వివిధ రకాల పద్ధతులను గుర్తించడం, తాడును ఉపయోగించి రెస్క్యూ పనుల సమయంలో వాలంటీర్ల పాత్రను గురించి తెలుసుకుంటాం. ఈ విభాగంలో రెస్క్యూ ఆపరేషన్లలో ఉపయోగించే వివిధ రకాల తాళ్లను గురించి తెలుసుకుందాం. రోప్ రెస్క్యూ అనేది ప్రపంచంలోని అన్ని రక్షక విభాగాలకు పునాదని మీకు తెలుసా? నీరు, కాలువలు మరియు నిర్మాణం కూలిపోవడం వంటి ప్రమాదాల నుండి బాధితులను రక్షించడానికి రోప్ రెస్క్యూ ఉపయోగపడుతుంది. తాడు దేంతో తయారవుతుందో అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. ఒక తాడు చాలా చిన్న దారాలను, ఫైబర్లను లేదా తంతువులను కలిపి ఒక పెద్ద మందమైన రూపంలో అల్లడం లేదా తిప్పడం ద్వారా తయారు చేయబడుతుంది. తాళ్ళు చాలా బలంగా ఉంటాయి, అందుకే వాటిని వివిధ పనులకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు లాగటం, ఎత్తడం మొదలైనవి. తాళ్లల్లో 3 రకాలు ఉంటాయి. అవి న్యాచురల్ ఫైబర్ రోప్, సింథటిక్ ఫైబర్ రోప్, వైర్ రోప్. ఇప్పుడు తాడు ముడివేసే విధానాల గురించి వివరంగా తెలుసుకుందాం. మీ ముందు తాడు ముడివేసే విధానాలకు సంబంధించిన అనేక చిత్రాలు ఉన్నాయి. దీనిని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రతి సంఖ్యను క్లిక్ చేయండి. పని చేయడానికి ఉపయోగించే తాడు చివరి భాగాన్ని మీరు చురుకుగా తారుమారు చేసి ముడివేయగలరు. ఇది తాడు యొక్క బిటర్ ఎండ్ లేదా స్టార్టింగ్ ఎండ్. మీరు కట్టే తాడులో ఉపయోగించిన భాగం ఇది రన్నింగ్ ఎండ్కు ఎదురు భాగం. ఒక తాడు తనపైనే 2 సార్లు వెనక్కి తిరుగుతుంది, కానీ అవి ఒకదాని మీద మరొకటి రావు. ఒక తాడును దాని మీద మడతలా తిప్పినప్పుడు ఒక లూప్ ఏర్పడుతుంది. ఒక ముడి 2 లేదా అంతకంటే ఎక్కువ తాళ్లను కలిపి ఉంచడానికి లేదా ఒక వస్తువును మరొక వస్తువుతో కట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ ముడి ఉపయోగంలో లేనప్పుడు తన ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఒక బెండ్ లేదా హిచ్ 2 తాళ్లను కలిపి కట్టే ఒక పద్ధతి. ఇది ఉపయోగించిన సమయంలో మరియు దేని మీదనైనా చుట్టనప్పుడు తన ఆకారాన్ని కోల్పోతుంది. 2 తాళ్ల చివరలను విడదీసి వాటిని కలిపి నేయటం ద్వారా ఒక స్ప్లైస్ ఏర్పడుతుంది. కర్నమెంటల్ రోప్ లేదా కోర్ షీత్ అనేది ఏకదిశాత్మక నైలాన్ కోర్పై అల్లిన నిరంతర ఫిల్మెంట్ పాలిస్టర్ కవర్ యొక్క సమతుల్య నిర్మాణం. రెస్క్యూ మరియు ర్యాప్లింగ్ ఆపరేషన్ల యొక్క వేగవంతమైన అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిబంధనలపై మీ అవగాహనను తనిఖీ చేయడానికి ఒక కార్యాచరణ చేద్దాం. సరైన ఎంపికను ఎంచుకొని వాక్యాన్ని పూర్తి చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. రోప్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. నదులు దాటడానికి, కొండలు ఎక్కడానికి మరియు రక్షణ కోసం రోపులను ఉపయోగిస్తారు. ఇప్పుడు తాడును ఎలా సురక్షితంగా ఉంచాలో తెలుసుకుందాం. తాడుపై నడవడం లేదా నిలబడడం వంటివి చేయకూడదు. తాడును బిగుతుగా లాగవద్దు, ఎందుకంటే అది త్వరగా దెబ్బతింటుంది. అవసరం లేనప్పుడు తాడును ఎక్కువసేపు ఒత్తిడిలో ఉంచకండి. సాధ్యమైనంత త్వరగా అన్ని ముడులను తొలగించండి. శుభ్రం చేయాల్సిన అవసరం ఉంటే దాన్ని శుద్ధమైన నీటితో కడగాలి. తాడును సంచిలో వేయడానికి ముందు తడిసిన తాడును ఆరబెట్టండి. అయితే సూర్యకాంతిలోని అతి నీలలోహిత కిరణాల వల్ల తాడు దెబ్బతింటుంది, కాబట్టి తాడును తగినంత సమయం మాత్రమే ఆరబెట్టాలి. ఇప్పుడు రోప్స్ను ఉపయోగించి వివిధ రకాల ముడులను గురించి, హిచ్చుల గురించి మరియు బెండ్లను ఎలా తయారు చేయవచ్చో చూద్దాం. మొదట వివిధ రకాల ముడులతో ప్రారంభిద్దాం. సాధారణంగా ముడులు 3 రకాలుగా ఉంటాయి. అవి థంబ్ నాట్, రిఫ్ నాట్, గ్రానీ థీఫ్ నాట్. తాడు చివరను అస్థిరంగా ఉండకుండా చేయడానికి థంబ్ నాట్ను ఉపయోగిస్తారు. ఇది ముడిని కదలకుండా లేదా ఏదైనా బ్లాక్ లేదా చిన్న రింగ్ నుండి జారిపోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. థంబ్ నాట్ ఎలా కట్టాలి అనే వీడియోని చూద్దాం. వీడియోని చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. సమానమైన లేదా దాదాపు సమానమైన చుట్టుకొలత ఉన్న 2 తాళ్లను కలపడానికి రిఫ్ నాట్ ఉపయోగపడుతుంది.
రిఫ్ నాట్ ఎలా కట్టాలో వీడియో చూద్దాం. వీడియోను చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. గ్రానీ లేదా థీఫ్ నాట్ అనేది రిఫ్ నాట్ను పోలి ఉంటుంది. ఒత్తిడి కలిగినప్పుడు రెండు తాళ్లు జారిపోతాయి కాబట్టి ఈ రెండు సురక్షితం కాదు. గ్రానీ మరియు థీఫ్ నాట్ ఎలా వేయాలో వీడియో చూద్దాం. వీడియోను చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు హిచ్చుల గురించి తెలుసుకుందాం. హిచ్ అనేది ఒక వస్తువుకు తాడును జోడించడానికి ఉపయోగించే ముడి. 4 రకాల హిచ్లు ఉన్నాయి. అవి టిమ్మర్ హిచ్, రౌండ్ టర్న్ విత్ 2 హాఫ్ హిచ్, ఫ్రుసిక్ హిచ్ మరియు క్లో హిచ్. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. టిమ్మర్ హిచ్ అనేది రోప్లను ఉపయోగించి బరువును లాగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. టిమ్మర్ హిచ్లో తాడును ఎంత గట్టిగా లాగితే ముడి అంత గట్టిగా బిగుసుకుంటుంది. టిమ్మర్ హిచ్ ఎలా కట్టాలి అనే దానిపై వీడియోని చూద్దాం. వీడియోని చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. వేగవంతమైన నాన్ స్లిప్ అటాచ్మెంట్ అవసరమైనప్పుడు రౌండ్ టర్న్ విత్ 2 హాఫ్ హిచ్ ఉపయోగపడుతుంది. అయితే తక్షణ ప్రమాదం ఉండదు. రౌండ్ టర్న్ విత్ 2 హాఫ్ హిచ్ వేయటానికి ముందుగా ఒక టర్న్ చేయండి, తర్వాత సగం హిచ్ వేయండి, చివరగా రెండో సగం హిచ్ వేయండి. రౌండ్ టర్న్ విత్ 2 హాఫ్ హిచ్ ఎలా చేయాలో వీడియో చూద్దాం. వీడియోను చూడటానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. ఫ్రుసిక్ హిచ్ లేదా ఫ్రుసిక్ అనేది ముందుగా కట్టబడిన 8 సహాయక త్రాడ్తో తయారు చేయబడింది. రక్షకులు 3 సార్లు చుట్టిన ఫ్రుసిక్ను మాత్రమే ఉపయోగించాలి. 3 ర్యాప్ ఫ్రుసిక్ హిచ్ 600 పౌండ్లు, సుమారు 270 కిలోల వరకు రెస్క్యూ లోడ్ను తట్టుకోగలదు. ఫ్రుసిక్ హిచ్ను ఎలా కట్టాలనే దానిపై వీడియో చూద్దాం. వీడియో చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. తాడు చివరను త్వరగా కట్టడానికి క్లో హిచ్ ఉపయోగపడుతుంది. ఇది మీరు దూరంగా ఉండి కూడా సులభంగా సర్దుబాటు చేయడానికి ఉపయోగపడుతుంది. వ్రాపింగ్ మరియు ప్రాపింగ్ కోసం దీన్ని ప్రారంభ దశలో వాడతారు. అయితే క్లో హిచ్ అనేది ముడి వేయడానికి మరియు తీయడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్ని టై ఆఫ్ లేదా యాంకర్ హిచ్లకు బదులుగా ఉపయోగించరు. క్లో హిచ్ ముడిని ఎలా కట్టాలో వీడియో చూద్దాం. వీడియోను చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. బెండ్ అనేది 2 తాళ్లను కలపడానికి ఉపయోగించే ఒక రకమైన ముడి. బెండ్ అనేది ఎక్కడానికి మరియు భారాన్ని భద్రపరచడం వంటి వివిధ పరిస్థితుల్లో ఉపయోగిస్తారు. బెండ్లు 6 రకాలుగా ఉంటాయి. అవి షీట్ బెండ్,
డబల్ షీట్ బెండ్, స్క్వేర్ బెండ్, ఓవర్ హ్యాండ్ ఫాలో త్రూ బెండ్, డబల్ ఓవర్ హ్యాండ్ బెండ్ మరియు డబల్ బకెట్ బెండ్. మొదట షీట్ బెండ్ గురించి తెలుసుకుందాం. షీట్ బెండ్ అనేది రెండు అసమాన పరిమాణం కలిగిన తాడులను కట్టడానికి ఉపయోగిస్తారు. షీట్ను ఎలా మడవాలి మరియు కట్టాలి అనే దానిపై వీడియో చూద్దాం. వీడియోను చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. డబల్ షీట్ బెండ్ అనేది సింగిల్ షీట్ బెండ్ లాగానే ఉపయోగించే ఒక రకమైన ముడి. ఇది సింగిల్ షీట్ బెండ్ కంటే తొలగించడం చాలా సులభం. దీన్ని ఒక వింత ఆకారంలో ఉన్న రింగ్ వలె తాడును కట్టడానికి, పెద్ద లూప్ తయారు చేయడానికి మరియు ముడిని మరింత సౌకర్యంగా చేయడానికి ఉపయోగిస్తారు. ఇది రౌండ్ టర్న్ అండ్ హాఫ్ ఈచ్ లేదా ఫిషర్మెన్స్ బెండ్ లాగా ఇరుక్కోదు. డబల్ షీట్ బెండ్ ఎలా కట్టాలి అనే దానిపై వీడియో చూద్దాం. వీడియోను చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. స్క్వేర్ బెండ్ రెండు తాళ్లను కలిపి కట్టడానికి ఉపయోగిస్తారు. దీనిని పూర్వపు ముడి అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా ప్రాణాపాయం కాని పరిస్థితుల్లో ఉపయోగించబడుతుంది. స్క్వేర్ బెండ్ను ఎలా కట్టాలి అనే దానిపై వీడియో చూద్దాం. వీడియోను చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. ఒక రన్నర్ను తయారు చేయడానికి రెండు ముడి చివర్లను కలిపి కట్టడానికి ఒక ఓవర్ హ్యాండ్ ఫాలో త్రూ బెండ్ను ఉపయోగిస్తారు. ఇది ఒక మల్టీ పాయింట్ యాంకర్ను కలిపి ఉంచుతుంది. ట్యూబులర్ వెబ్బింగ్ జారుతూ ఉంటుంది. అందువల్ల కనీసం ఒక చెయ్యి పొడవు లేదా 2 అంగుళాల వెడల్పు ఉంచండి. అదనంగా జారే పదార్థం కారణంగా ఈ మలుపును కట్టడం మరియు సరిచేయటం చాలా ముఖ్యం. ఓవర్ హ్యాండ్ ఫాలో త్రూ బెండ్ను ఎలా కట్టాలి అనే దానిపై వీడియో చూద్దాం. వీడియో చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. రెండు తాళ్లను కలిపి కట్టడానికి డబల్ ఓవర్ హ్యాండ్ బెండ్ ఉపయోగపడుతుంది. ఇది ఒక వ్యక్తి బరువును మోయడానికి ప్రాధాన్యతనిస్తారు. మడత లోపల ఉన్న ముడి వంపుల కారణంగా ఒకసారి భారం వేసిన తర్వాత దీన్ని విప్పుకోవడం చాలా కష్టం. అయితే రక్షణ భారం కోసం డబల్ ఓవర్ హ్యాండ్ బెండ్ ఉపయోగించినట్లయితే ఫ్రుసిక్ బైపాస్ సిఫార్సు చేస్తారు. లేకపోతే రక్షణ భారంతో సెట్ చేసిన తర్వాత ఈ తాడు మడతను కత్తిరించాల్సి ఉంటుంది. డబల్ ఓవర్ హ్యాండ్ బెండ్ను ఎలా కట్టాలి అనే దానిపై వీడియో చూద్దాం. వీడియోను చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి.
డబల్ బకెట్ బెండ్ అనేది రెండు వేర్వేరు వ్యాసాలతో ఉన్న వస్తువులను కలిపి ఉంచడానికి ఉపయోగించే ఒక ముడి. ఒక వ్యక్తి రెండు టెంట్ పోల్స్ను డబల్ ఓవర్ హ్యాండ్తో డబల్ బకెట్ బెండ్తో కట్టి ఉంచవచ్చు. మీ అవసరాలకు తగినట్లుగా ఇతర ముడులను మరియు లాషింగ్లను నేర్చుకోవడం ద్వారా ఒక అసహాయ వ్యక్తిని రక్షించవచ్చు. డబల్ బకెట్ బెండ్ను ఎలా కట్టాలి అనే దానిపై వీడియో చూద్దాం. వీడియోను చూడడానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు నిపుణుల నుండి విని నాట్స్, హిచ్చెస్ మరియు బెండ్ల యొక్క ఆచరణాత్మక ఉపయోగాలను అర్థం చేసుకుందాం. వీడియోను చూడటానికి ప్లే బటన్పై క్లిక్ చేయండి. సెమీ స్టాటిక్ రోప్ పని ఏంటో చూద్దాం. ముందుగా హిచ్చెస్ గురించి తెలుసుకుందాం. ఏ రకం హిచ్ని ఎక్కడ ఉపయోగిస్తాం అనేది నేర్చుకుందాం. ఇప్పుడు థమ్ నాట్ని ఎలా వేయాలో చూద్దాం. తాడును ఉపయోగించి ఈ విధంగా వేసే ముడిని థమ్ నాట్ అని అంటాం. థమ్ నాట్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ఏదైనా హిచ్ కానీ నాట్ కానీ వేసిన తర్వాత సేఫ్టీ కోసం ఈ థమ్ నాట్ని ఉపయోగిస్తాం. థమ్ నాట్ గురించి తర్వాత క్లాస్లో మరింత తెలుసుకుందాం. ఇప్పుడు రిఫ్ నాట్ ఎలా వేయాలో చూద్దాం. దీనిని డాక్టర్ నాట్ అని కూడా పిలుస్తారు. రెండు సమాన వ్యాసాలు కలిగిన రోప్లను కట్టి ఉంచడానికి రిఫ్ నాట్ లేదా డాక్టర్ నాట్ను ఉపయోగిస్తాం. సాధారణంగా రోపుల మధ్య ఉంచిన ముడులు జారిపోవడం జరుగుతుంది. ఈ విధంగా జారిపోకుండా ఉండటం కోసం ఈ రిఫ్ నాట్ని ఉపయోగిస్తాం. మనం వేసిన రిఫ్ నాట్ ఖచ్చితంగా ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇలా రెండు లూప్లను సరిచూసుకోవడం ద్వారా రిఫ్ నాట్ని ఖచ్చితంగా వేశారని నిర్ధారించుకోవచ్చు. ఏదైనా నాట్ వేసిన తర్వాత సేఫ్టీ కోసం థమ్ నాట్ అనేది చాలా అవసరం. ఆబ్జెక్ట్పై రోప్ను ఫిక్స్ చేయడం కోసం హిచ్చెస్ని ఉపయోగిస్తాం. వాటిలో క్లో హిచ్ అనేది ప్రధానం. క్లో హిచ్ని ఎలా వేయాలో చూద్దాం. రోప్ని రెండు చేతులతో సరిగా పట్టుకొని ఆ రోప్ను ఒకసారి లోపల వైపుగా మరొకసారి బయట వైపుగా తిప్పుతూ రెండు లూప్లను తయారు చేసుకోవాలి. ఆ తర్వాత లూప్లను ఒకదాని మీద ఒకటి వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం ద్వారా క్లో హిచ్ని అమర్చవచ్చు. ఈ క్లో హిచ్ను ఏదైనా ఆబ్జెక్ట్పై కట్టడానికి లేదా తగిలించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు తాళ్లను ఉపయోగించి వివిధ రకాల ముడి, హిచ్ మరియు బెండ్ల గురించి మీ అవగాహనను పరీక్షించడానికి మరొక కార్యకలాపాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడ చూపించిన ముడ్లు మరియు హిచ్ రకాలను గుర్తించండి. చిత్రాన్ని సరిపోల్చడానికి లేబుల్ను లాగి సబ్మిట్ క్లిక్ చేయండి. మనం ఇప్పుడు ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు భద్రతను నిర్ధారించే రోప్ రెస్క్యూ పరికరాల గురించి చూద్దాం. ప్రతి చిత్రంపై క్లిక్ చేస్తే మరింత వివరాలు తెలుసుకోవచ్చు. క్యారాబినర్స్ ఎక్కువగా క్లైంబింగ్, ఫాల్ అరెస్ట్ సిస్టమ్స్, రోప్ రెస్క్యూ మరియు వైట్ వాటర్ రెస్క్యూ వంటి రోప్ రెస్క్యూ ఆపరేషన్లలో ఉపయోగించబడతాయి. అవి వివిధ రకాల సాధారణ అగ్నిమాపక అప్లికేషన్స్కు కూడా బాధ్యత వహిస్తాయి. క్యారాబినర్ల యొక్క కొన్ని ఉపయోగాల్లో భారీ బరువుల కోసం ఘర్షణ బ్రేక్లను ఉపయోగించడంలో, పించ్లలో ముడులను భర్తీ చేయడం మరియు మలుపులు లేదా ముడులను సురక్షితం చేయడం ఉన్నాయి. డిసెండర్లను ఘర్షణను నియంత్రించడానికి మరియు ఒక నిర్దిష్ట తాడుపై దిగడానికి సహాయపడేలా రూపొందించారు. అవి రెస్క్యూర్ తాడుపై ఏదైనా పాయింట్ వద్ద తనను తాను స్థిరపరచుకోవడానికి అనుమతిస్తాయి. పైకి ఎక్కడానికి అవసరమైన పరికరాల్లో అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఒకటి అసెండర్స్. రక్షకులు తమ చేతులను ఉపయోగించకుండా పైకి ఎక్కడానికి వీటిని ఉపయోగించవచ్చు. చెట్టు, స్తంభం, కొండలు లేదా ఇతర నిలువు ఉపరితలాలపై కాళ్లను పైకి కిందకి కదులుతున్నప్పుడు సీట్ హార్నెస్ వ్యక్తుల భంగిమను స్థిరపరుస్తుంది. ఫుల్ బాడీ హార్నెస్
ధరించిన వారిని పడిపోకుండా కాపాడడానికి మరియు సస్పెన్షన్ షాక్ను తగ్గించి రెస్క్యూ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి ఉపయోగిస్తారు. మిటాన్స్ మన్నికైనవి మరియు అద్భుతమైన పట్టును అందిస్తాయి. ఇవి సాంకేతిక ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు మరియు ఎత్తు లేదా లోతైన ప్రదేశాల రెస్క్యూలో ఉపయోగించేందుకు రూపొందించబడ్డాయి. ఇప్పుడు రోప్ రెస్క్యూ పనుల సమయంలో వాలంటీర్ల పాత్ర గురించి తెలుసుకుందాం. రక్షణ కార్యక్రమాల సమయంలో వాలంటీర్లు అనేక విధాలుగా సహాయం చేయవచ్చు. వాలంటీర్లు ఈ కింది విధంగా సాయం చేయవచ్చు. రక్షణ కార్యక్రమం జరుగుతున్న సమయంలో సమాజంలో వ్యవస్థను కాపాడటం. వాలంటీర్లు ప్రజలను నిర్వహించడం, వారికి సమాచారం అందించడం మరియు శాంతిని కాపాడడం వంటి పనులు చేయొచ్చు. రక్షణ బృందాలకు వనరులను తరలించడం. వాలంటీర్లు ఆహారం, నీరు, వైద్య సామాగ్రి మరియు ఇతర అవసరమైన వస్తువులను రక్షణ బృందాలకు చేరవేయడంలో సహాయం చేయవచ్చు. బాధితులను తరలించడంలో రక్షణ బృందాలకు సహాయం చేయడం. వాలంటీర్లు బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో రక్షణ బృందాలకు సహాయం చేయవచ్చు. సమాజానికి అవసరమైన గృహ వస్తువులను తరలించడం. వాలంటీర్లు బాధితులకు అవసరమైన బట్టలు, దుప్పట్లు మరియు ఇతర గృహ వస్తువులను తరలించడంలో సహాయం చేయవచ్చు. దీనితో మనం ఈ మాడ్యూల్ ముగింపుకు వచ్చాం. ఈ మాడ్యూల్లో చర్చించిన ముఖ్యమైన అంశాలను సంగ్రహిద్దాం. ఈ మాడ్యూల్లో ఏం నేర్చుకున్నామంటే, నీరు, కాలవలు, నిర్మాణాలు కూలిపోవడం వంటి అనేక రకాల రెస్క్యూ ఆపరేషన్లు కూడా తాళ్లను ఉపయోగించే సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. తాళ్ల శక్తి. తాళ్లు చాలా బలంగా ఉంటాయి. వాటిని లాగటం, ఎత్తటం వంటి పనులకు ఉపయోగించవచ్చు. తాళ్లలోని భాగాలు రన్నింగ్ ఎండ్, బిట్టర్ ఎండ్, బైట్, లూప్, నాట్, బెండ్ లేదా హిచ్, స్ప్లైస్ మరియు కర్నమెంటల్ వంటి భాగాలు తాళ్లల్లో ఉంటాయి. తాళ్ల రకాలు న్యాచురల్ ఫైబర్ రోప్, సింథటిక్ ఫైబర్ రోప్ మరియు వైర్ రోప్ వంటి వివిధ రకాల తాళ్ళు ఉంటాయి. తాళ్ల సంరక్షణ. తాళ్లపై నడవటం, నిలబడటం వంటివి చేయకూడదు. అవసరం లేకుండా తాళ్లను వదలకూడదు. అన్ని ముడులను వీలైనంత త్వరగా తీసివేయాలి. శుభ్రమైన నీటితో కడిగి శుభ్రం చేయాలి. తడి తాళ్లను నీడలో ఆరబెట్టి సంచిలో ఉంచాలి. ముడులు థమ్ నాట్, రిఫ్ నాట్, గ్రానీ అండ్ థీఫ్ నాట్ వంటి వివిధ రకాల ముడులున్నాయి. హిచ్లు టింబర్ హిచ్, 2/2 హిచ్ విత్ రౌండ్ టర్న్, ఫుసిక్ హిచ్ మరియు క్లో హిచ్ వంటి వివిధ రకాల హిచ్లున్నాయి. బెండ్లు షీట్ బెండ్, డబల్ షీట్ బెండ్, స్క్వేర్ బెండ్, ఓవర్ హ్యాండ్ ఫాలో త్రూ బెండ్, డబల్ ఓవర్ హ్యాండ్ బెండ్ మరియు డబల్ బకెట్ బెండ్ వంటి వివిధ రకాల బెండ్లున్నాయి. రెస్క్యూ పరికరాలు క్యారాబినర్, డిసెండర్, అసెండర్, సీట్ హార్నెస్, ఫుల్ బాడీ హార్నెస్ అండ్ మిటాన్స్ వంటి వివిధ రకాల రెస్క్యూ పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అవగాహనను పరీక్షించుకునే సమయం వచ్చింది. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. అన్ని ప్రశ్నలకు సమాన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేయడానికి మీరు కనీసం 60% మార్కులు సాధించాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి మరియు సరైన ఎంపికను ఎంచుకోండి. మీరు ఈ మాడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేశారు. Congratulations!